నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఎన్నికలు ప్రక్రియ ప్రారంభం కాకముందు మరి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసి రాష్ట్రంలో ఎన్నికల భారీ బహిరంగ సభల్లో పాల్గొన్నారు. రోజుకి 4-5 సభల్లో పాల్గొన్నారు. వందల సభల్లో ప్రసంగాలు చేశారు. కేడర్లో జోష్ నింపారు. ప్రజల్లో టీడీపీ పట్ల ఆకర్షణీయంగా ఉండే సూపర్ 6 లాంటి పథకాలు ప్రవేశపెట్టి చెప్పారు. ప్రజలు విన్నారా, ప్రజలు వాటిపై అట్రాక్ట్ అయ్యారనేది జూన్ 4నే తెలుస్తుంది. కానీ పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత, పోలింగ్ ముందు రోజు వరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. పోలింగ్ జరిగే ఈవినింగ్ వరకు కూడా ఏపీలోనే ఉండవల్లిలో ఉండి తర్వాత మంగళగిరి టీడీపీ ఆఫీస్ కార్యాలయంలో కూర్చుని పోలింగ్ సరళిని క్షుణ్ణంగా పరిశీలన చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఎలా పోలింగ్ జరుగుతుంది, ప్రజలు ఎలా పోలింగ్కి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరి మధ్యాహ్నం నుంచి అక్కడి నుంచి ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. మే 13 సాయంత్రం నుండి మరి ఈరోజు వరకు చంద్రబాబు గారు నోరు మెదపలేదు, మౌనంగా ఉన్నారు. మరి ఈ మౌనంలో ఎందుకు? సహజంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చూసిన ఆర్భాటం అంటే ప్రచార ఆర్భాటంలో ముందుంటారు. మీడియాలో ఎక్కడో చోట ఏదో విధంగా ప్రత్యర్థి పార్టీ పైన బురద జల్లే పనిలో కానీ, లేదంటే ఏదో విధంగా హైప్ తీసుకొచ్చి ప్రజల్లో కన్ఫ్యూజన్ ఏదో జరిగిపోతుందని చెప్పి ఒక ప్రయత్నం చేయడంలో చంద్రబాబు గారు మీడియా హైప్ తీసుకురావడంలో చంద్రబాబు నాయుడు గారిని కొట్టిన నాయకుడు రాజకీయాల్లో ఎవరు ఉండరు అనేది అన్ని రాజకీయ పార్టీలు ఒప్పుకుంటున్నాయి ఆల్రెడీ. మరి అలాంటి చంద్రబాబు నాయుడు గారు మే 13 సాయంత్రం నుండి కనీసం ఓట్లు వేసిన ప్రజలకి, అంటే అధికారంలో రావడానికి ఓట్లు వేశారా లేదా అధికారంలో వస్తారా రాదా అనేది సెకండరీ. కానీ టీడీపీకి కూడా క్యాడర్ ఉంది, టీడీపీకి అభ్యర్థులు ఉన్నారు, 170 నియోజకవర్గంలో పోటీ చేశారు కూటమి. మరి ఆ ఓట్లు వేసిన ప్రజలకి, ఓటర్లకి కనీసం థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం పార్టీలకి ఉందా లేదా? అన్ని పార్టీలకి. మరి ఆ రోజు సాయంత్రం సజ్జల రామకృష్ణారెడ్డి గారు వైఎస్ఆర్సీపీ తరఫున చెప్పేశారు. మరి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎక్కడా కూడా కనీసం థ్యాంక్స్ చెప్పబోవడం కూడా చర్చ నడుస్తుంది ఇవాళ. మరి ఎందుకు చంద్రబాబు గారు మౌనంగా ఉన్నారు? వ్యూహాత్మకంగానే ఉన్నారా, లేదంటే టీడీపీ క్యాడర్లో మరి ఒక విధమైన గందరగోళం ఉంది? చంద్రబాబు గారు మాట్లాడలేదు, మరి ఆయన అంచనాలు ఏంటి? కూటమి అధికారంలోకి వస్తుందా రావట్లేదా? రాజకీయ పరిస్థితులు ఏంటి? మరి కూటమి ఇప్పుడు కూడా అధికారంలో రాకపోతే భవిష్యత్తు ఏంటి? మరి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే టీడీపీ నాయకులకి మరి రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది? అగమ్య గోచరంగానే ఉంటుందా అని ఆందోళన టీడీపీ నాయకుల్లో కనిపిస్తుంది. మరి ఈ క్షణం వరకు చంద్రబాబు గారు కనీసం ఒక ప్రెస్ రిలీజ్ కూడా ఇవ్వలేదు. వారణాసి వెళ్ళిన తర్వాత అక్కడేదో నేషనల్ మీడియాతో మాట్లాడితే క్యాజువల్గా 2 నిమిషాలు మీడియాతో మాట్లాడారు. అది కూడా నేషనల్ లెవెల్లో బీజేపీ కూటమి అధికారంలో రాబోతుంది అని చెప్పి అట్లా మాట్లాడు తప్ప ఏపీ గురించి అక్కడ మాట్లాడలేదు చంద్రబాబు గారు. మరి ఇంత మౌనంగా ఎందుకున్నారు? ఏంటి ఇంత మౌన పరిస్థితిలో? కూటమి మరి కార్యకర్తలు పందాలు కడుతున్నారు, కోసు పందాలు కడుతున్నారు, జోష్లో ఉన్నారు. కానీ అధినేత మాత్రం మౌనంగా ఉన్నాడు. మౌనంలో కారణాలు ఏంటి? ఓటమి అంటే పోలింగ్ రోజు సరళని చంద్రబాబు గారికి వచ్చే రిపోర్ట్స్ ఆధారంగా, పర్సంటేజ్ల ఆధారంగా లెక్కలు కడితే ఏమైనా ఓటమి భయం వెంటాడుతుందా టీడీపీని? లేదా చంద్రబాబు నాయుడు గారు ఆ లెక్కల్లోకి వచ్చున్నారా, లేదంటే కుప్పంలో గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారా? మరి ఏ కారణాలతో చంద్రబాబు గారు మాట్లాడలేదనేది రాజకీయ పార్టీల్లో పెద్ద చర్చకు దారితీస్తుంది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ. మరి ఎప్పటివరకు చంద్రబాబు గారు ఈ మౌనంగా ఉంటారు? కౌంటింగ్ పూర్తయ్యే వరకు ఇదే మౌనంతో ఉంటారా? లేదంటే వైఎస్ఆర్సీపీ నాయకులు రెచ్చిపోతున్నారు, సర్వేలు వస్తున్నాయి, అవి వస్తున్నాయి, వైఎస్ఆర్సీపీ అధికారంలో రాబోతుందని చెప్పి వాళ్ళు ఈ రెచ్చగొట్టే ధోరణులు ఉంటున్నారు. కాబట్టి మనం ఎందుకు రెచ్చిపోవాలి? మనం కౌంటింగ్ వరకు చూసి కౌంటింగ్ తర్వాత వచ్చిన ఫలితాలను బట్టే మాట్లాడదని చెప్పి
చంద్రబాబు నాయుడు గారు చాలా వ్యూహాత్మకంగానే అడుగులు వేశారా, వేస్తున్నారా? ఏదేమైనా ప్రజలకి ఓట్లేసిన ఓటర్లకి గెలవచ్చు గెలవచ్చు వేరే, కనీసం కొన్ని సీట్లన్నా గెలుస్తారు కదా, మరి ఆ ఓటర్లకి థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం అధినేతకు ఉందా లేదా అనేది ప్రశ్న ఉత్పన్నమవుతుంది ఆంధ్ర రాష్ట్రంలో. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మౌనంతో టీడీపీ నాయకులు ఎప్పటికైనా టెన్షన్ కలిగి ఉన్నారు. ఏం జరుగుతుంది, చంద్రబాబు గారు మాట్లాడలేదు, లోకేష్ గారు ఎక్కడున్నారో తెలియదు, తెలుగుదేశం పరిస్థితి ఏంటి, గెలుస్తున్నామా గెలవడం లేదా, గెలవకపోతే రాజకీయంగా ఏంటి, ఇంకా రానున్న రోజులు ఎలాంటి ఇబ్బందులు పడవలసి వస్తుంది, గెలిస్తే ఏంటి, ఇన్ని లెక్కలేస్తున్నప్పుడు చంద్రబాబు గారు అసలు మాట్లాడిపోతే దేనికి సంకేతం, ఎలా అన్వయించుకోవాలి? కౌంటింగ్ తర్వాత మాట్లాడదామని ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారా, లేదంటే సర్వే నివేదికలు కానీ పోలింగ్ సర్లు కానీ టీడీపీ అధికారం రావడం చెప్పి అధినేత ఏమైనా గుర్తించి మౌనంగా ఉండాలని చెప్పి మౌనంగా ఉన్నారా? మరి ఈ మౌనం నాయకులకి పెద్ద టెన్షన్ తెచ్చిపెట్టింది. నాయకులు ఇదివరకు ఉన్న జోష్ ఇప్పుడు లేదు. టీడీపీ నాయకులు ఇప్పుడంతా డల్గా ఏమవుతుందని ఒక ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నట్టు మనకున్న సమాచారం. చాలా చోట్ల చూస్తే అదే టెన్షన్ కనబడుతుంది. మరి చంద్రబాబు నాయుడు గారు జూన్ 1వ తేదీ ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత స్పందిస్తారా, లేకపోతే జూన్ 4 తర్వాత స్పందిస్తారా అనేది అది వ్యూహాత్మకం ఉందా, లేకపోతే సర్వేలు చంద్రబాబు నాయుడు గారిని మౌనం మునిం చేసిందా, మరి ఏంటనేది జూన్ 4 తర్వాత చూద్దాం. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్.